అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనము డీగేట్ ఫంక్షన్ పార్ట్ 2 వీడియో చూస్తున్నామండి. పార్ట్ 1 వీడియోలో మనము డీగేట్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనము వన్ క్రైటీరియా అంటే ఒక కండిషన్ యూజ్ చేసి మనమైతే డీగేట్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఇక్కడ చూసుకుంటే వాళ్ళ పర్సన్ యొక్క నేమ్ని ఎంటర్ చేసేసాము. నేమ్ బేస్ చేసుకొని ఇక్కడ మనము డివిజన్ డిపార్ట్మెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాము, ఫైండ్ చేసామండి. ఇవాళ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ క్రైటీరియా అంటే రెండు కండిషన్స్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డేటాలో మీకు ఇక్కడ డివిజను, సేల్స్ మేనేజరు, రీజను, యాప్ అండ్ ప్రాఫిట్ అని ఉన్నాయి. సో ఇక్కడ గమనించినట్లయితే రీజన్లో సపోజ్ ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏషియా క్లిక్ చేస్తున్నాను. అట్లనే ఏషియాలో ఇక్కడ చూడండి ఆర్కేడ్ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఏషియా రీజన్లో ఆర్కేడ్, ఏషియా రీజన్లో ఆర్కేడ్. ఇక్కడ సేల్స్ మేనేజర్ ఎవరండి? స్టీవ్ బ్రిడ్జ్. ప్రాఫిట్ సో వచ్చిందా లేదా? సో మనం ఇక్కడ ఒకేసారి మనం రెండు కండిషన్ కూడా యూజ్ చేసి మనకి కావాల్సిన రిజల్ట్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనము ఇలా మల్టిపుల్ కండిషన్ యూజ్ చేసి డీగేట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామనేది ఇవాళ వీడియోలో మనము చూద్దామండి. ఇది డీగేట్ ఫంక్షన్ అనేది పార్ట్ 1 కూడా వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియో చూడనట్టయితే ఆ వీడియో చూసి కూడా ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అట్లే విధంగా ఈ వీడియోలో మనము ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పున్నాను నేను డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది. అది కూడా అయితే నేను షార్ట్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి అండి. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్. సో ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నానండి, రీజన్ అండ్ యాప్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ డ్రాప్ డౌన్ లిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను, రెడీగా ఉన్నాయి. సో చూడండి యాప్లో కూడా ఫీల్డ్ కూడా క్రియేట్ చేస్తున్నాను డ్రాప్ డౌన్ లిస్టు. మనం ఇప్పుడు ఇక్కడ ఈ రీజను, యాప్ అనే రెండు కండిషన్స్ని యూజ్ చేస్తున్నాం. ఇది సేల్స్ మేనేజరు, ప్రాఫిట్ అండ్ డివిజన్, ఈ మూడు మనం ఇక్కడ ఫైండ్ చేస్తున్నామండి. చూద్దాం ఎలా ఫైండ్ చేస్తాం అనేది. ఇక్కడ ఈ వీడియోలో నేను సేల్స్ మేనేజర్ ఒకటే ఫైండ్ చేస్తాను. రిమైనింగ్ వాటికి ఫార్ములాస్ నేను యూజ్ చేయకుండానే వీటిని నేను ఫార్ములా అనేది అప్లై చేస్తానండి. బై యూజింగ్ ఇక్కడ మనకి సెల్ రెఫరెన్స్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ వీడియోలో మీకు ఈ సెల్ రెఫరెన్స్ అనేది గురించి కూడా ఒక టాపిక్ అయితే ఉందండి. మొత్తం అయితే ఒక 3 సెల్ రెఫరెన్స్లు ఉంటాయి. రిలేటివ్ ఒకటి ఉంటుంది, సో మీకు అబ్సల్యూట్ ఉంటుంది, మిక్స్డ్ అని ఉంటుంది. ఈ 3 టైప్స్ అయితే ఉంటాయి సెల్ రెఫరెన్స్లో. నేను ఈ వీడియో కూడా మీకు ఒక ఫుల్ వీడియో చేశానండి. సో ఆ వీడియో చూసినట్టయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఆ సెల్ రెఫరెన్స్ గురించి పూర్తి కూడా తెలుసుకోవచ్చండి. నేను ఇక్కడైతే మీకు యూజ్ చేస్తాను, మీకు వీడియోలో కూడా అర్థమవుతుంది. ఇన్ కేసు ఎవరికైనా అర్థం కాకపోతే ఆ వీడియో చూసి నేర్చుకుంటారని భావిస్తున్నాను. సో ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనకు డీగెట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నానండి. ఈజ్ ఈక్వల్ టు డీగెట్. చూసినట్లయితే ఇక్కడ డేటాబేసు, ఫీల్డ్, క్రైటీరియా అని ఉంటుంది. సో సేమ్ చూడండి, ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియో లాగానే కంప్లీట్గా ఇక్కడ మనము కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో యూజ్ చేస్తున్నాను, డౌన్ యారో. సో మొత్తం అది సెలెక్షన్ అయిపోయింది, మనకి కావాల్సిన డేటాబేస్ మొత్తం కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి కామా ఫీల్డ్ అంటున్నాడు. సో ఫీల్డ్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. ఫీల్డ్ అంటే చూడండి అయితే మనకి ఏం కావాలి, మనకి ఇక్కడ సేల్స్ మేనేజర్ పేరు కావాలి. సో కాబట్టి సేల్స్ మేనేజర్ పేరు కావాలి కాబట్టి సేల్స్ మేనేజర్ పైన క్లిక్ చేయండి, J2 కామా. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, క్రైటీరియా కావాలి. సో క్రైటీరియా అంటే మనకి 2 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ, రీజను ఆస్ట్రేలియా అండ్ యాప్ నేమ్ వచ్చేటప్పుడు ఆర్కేడ్ అని కావాలి. ఈ 2 కావాలి కాబట్టి రెండింటిని కంప్లీట్గా సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడి నుంచి అంటే H2 కార్డ్ నుంచి మొత్తం సెలెక్షన్ చేసుకోండి I3 వరకు. సో అంతే, క్లోజ్ చేసేయండి. బ్రాకెట్ క్లోజ్ చేసేసాను, అదర్వైజ్ టాప్ బటన్ ప్రెస్ చేస్తారు. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా దగ్గర ఇక్కడైతే నేను నెక్స్ట్ ఇక్కడ చూడండి యాప్ నేమ్ బ్లెండ్ అని పెడుతున్నాను. సో ఆటోమేటిక్గా అది ఉంటే వాల్యూ వస్తుంది, లేకపోతే లేకపోతే ఇక్కడ ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను చూడండి వేరేది మారుస్తున్నాను. సపోజ్ ఇక్కడ నేను ఏషియా తీసుకుంటాను. ఏషియాలో చూడండి ఇక్కడ మనకి బ్లెండ్ అని ఉంది. సో దాంట్లో మీకు కావాల్సిన నేమ్ అయితే
రావడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి నేమ్ అయితే ఇక్కడ మారుస్తున్నాను చూడండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బ్యాడ్ అని తీసుకున్నాను చూడండి, ఆటోమేటిక్గా స్టీవ్ బెజ్ అని మారడం జరుగుతుంది. అట్లే విధంగా ఇక్కడ నేను ప్రాఫిట్కి అండ్ డివిజన్కి నేను ఇక్కడ ఫార్ములా అయితే నేను ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ సింపుల్గా మనం ఏంది ఈ ఫ్రీ హ్యాండిల్ యూజ్ చేసి ఇలా డ్రాగ్ చేసి ఏమవుతుందో చూద్దాం ఒకసారి. మనకు ఆన్సర్ రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అనేది మనకి ఆటోమేటిక్గా రిలేటివ్ రెఫరెన్స్ కింద చేంజ్ అయిపోతుంది. సో అక్కడ రిలేటివ్ అంటే ఏంటి, అబ్జల్యూట్ అనేది ఏంటంటే మీకు ఫుల్ వీడియో అనేది మీకు అర్థం కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ సెల్ రిఫరెన్స్ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూసి నేర్చుకోండి. సో ఇక్కడైతే నేను చూడండి సింపుల్గా చెప్పాలంటే అసలు రిలేటివ్ రెఫరెన్స్ నుంచి మనకి చేంజ్ కాకుండా అది అబ్జల్యూట్లోనే ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సింపుల్గా వచ్చేటప్పటికి సో ఇక్కడ మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫార్ములా చూడండి ఒకసారి. A2:E165 అంటే దట్ ఈస్ ద డేటాబేస్ రేంజ్ అండి. అది మనకి చేంజ్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ప్రాఫిట్లో చూడండి, ప్రాఫిట్లో మనకి ఇందాక చెప్పినట్టు ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోయింది గమనించండి. ఇక్కడ మీకు B2:F65 అంటే మనకి ఆటోమేటిక్గా ఏమైపోయింది ఆ కంప్లీట్ డేటాబేస్ రేంజ్ అనేది రిలేటివ్ రెఫరెన్స్లోకి మారిపోయి మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సో మనం ఇక్కడ వచ్చేటప్పటికి ఫిక్స్డ్గా ఉండాలి ఆ వాల్యూస్ అనేది, సెల్ వాల్యూస్ మారకుండా ఉండాలంటే మనం ఇక్కడ దాన్ని అబ్జల్యూట్లోకి చేంజ్ చేయాలి. సో అబ్జల్యూట్లోకి చేంజ్ చేయాలంటే మీరు సింపుల్ అండి, వెరీ సింపుల్గా ఫార్ములా పైన ఇలా క్లిక్ చేసుకోండి. ఈ ఫార్ములా పైన క్లిక్ చేసుకునేసి ఎక్కడైతే మీకు ఇక్కడ రేంజ్ అయితే కనిపిస్తుందో A2:165 అనేది అయితే కనిపిస్తుందో దానిపైన మీరు కర్సర్ ఇలా ప్లేస్ చేసి మీ కీబోర్డ్లో F4 క్లిక్ చేయండి. F4 అనే బటన్ క్లిక్ చేసుకోండి. అంటే బోత్ ఇక్కడ మనకి రెండింటిని మీద మీరు F4 అయితే క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డాలర్ సింబల్ యాడ్ అవుతుంది. అదేవిధంగా మనకి J2 అనేది అలానే ఉండాలి, J2 నుంచి K2 అవ్వాలి అండ్ L2గా మారాలి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టే క్రైటీరియా కూడా మనకి ఫిక్స్డ్ అండి, రీజన్ యాప్ ఫిక్స్డ్ కాబట్టి ఇది కూడా మొత్తం సెలెక్షన్ చేసుకొని మీ కీబోర్డ్లో F4 బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వాటికి డాలర్ సింబల్స్ యాడ్ చేసి అవి అబ్జల్యూట్లోకి మారిపోతాయి. సో చూడండి ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండిల్ యూజ్ చేసి డ్రాగ్ చేస్తున్నాను, ఆటోమేటిక్ ఇక్కడ మీకైతే ఆన్సర్ రావడం జరిగింది. మీరు కావాలంటే ఇక్కడ మీరు వేరేదొకటి మార్చుకొని చూడండి ఒకసారి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా యూజ్ చేస్తున్నాను. ఆస్ట్రేలియాలో ఆర్కేడ్ చూద్దాం ఒకసారి, ఇక్కడ ఆర్కేడ్ యాప్ చూద్దాం. చూడండి ఒకసారి ఆర్కేడ్ యాప్. సో ఆటోమేటిక్ ఇక్కడ మీకైతే ఇక్కడ నేమ్ మారడం జరిగింది చూడండి, నేమ్ మారడం జరిగింది. సో కంప్లీట్గా మనకి ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ప్రాఫిట్ అండ్ డివిజన్ కంప్లీట్గా చూడండి ఇదంతా కూడా మనకైతే మారడం జరిగింది. సో కంప్లీట్గా చెక్ చేయండి, ఇవన్నీ కూడా మనకైతే నీట్గా చేంజ్ అయిపోయినాయి అనమాట. సో ఇది ఇవాళ వీడియోలో మనమైతే చూసామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.